హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. సంక్రాంతి సినిమాలు ప్రతిసారి ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్ మీద స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. గేమ్ చేంజరా, డాకు మహారాజా లేకపోతే సంక్రాంతికి వస్తున్నామా అని ఇదే డిబేట్. పాయింట్ ఏంటంటే మనలాంటి ఫిల్మ్ లవర్స్ అన్ని కవర్ చేసేస్తారు, మూడు చూసేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్టే వెళ్తారు. కానీ ప్రతి సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఈ మీటర్ లో ఉంటే చాలబ్బా కొట్టేసినట్టే అని. మా వరకు బేసిక్ ఒపీనియన్ ఏంటంటే ఈ సంక్రాంతి మూవీస్ మూడు మినిమం గ్యారంటీ మూవీస్. థియేటర్ కు వెళ్తే పక్కా సాటిస్ఫై చేస్తాయని అంత ప్రామిసింగ్ గానే అనిపించాయి. ఆల్సో మూవీస్ కి క్రొనలాజికల్ ఆర్డర్ లో రిలీజ్ కి తగ్గట్టే వెళ్తాం. బట్ డిబేట్ ఎక్కడంటే ఈ మూవీస్ అన్ని పండగ రోజు చూడాలి అన్నప్పుడు ముందేది చూడాలి, ప్రామిసింగ్ వన్ ఏమవుతుంది అని. మా ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సంక్రాంతి ఫిల్మ్స్. నంబర్ 1 గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ గురించి దిల్ రాజు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇండియన్ 2 వల్ల గేమ్ చేంజర్ మీద ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది. చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఓపెన్ అయ్యి మా మూవీ మీద ఆ లెవెల్ ఇంట్రెస్ట్ రాట్లే అని వర్డ్స్ వినబడుతున్నాయి అన్నారు. బట్ ఇక్కడ నాకు రాజుగారి కాన్ఫిడెన్స్ నచ్చింది. 4 years బ్యాక్ ఏ స్టోరీ అయితే విన్నానో ఇంకా దాన్ని నమ్ముతున్నా అని. అండ్ ఆనెస్ట్లీ శంకర్ సార్ ఇండియన్ 2 మాత్రమే ఫెయిల్ ప్రోడక్ట్ ఇచ్చారు. అలా అని ఒక ప్రోడక్ట్ తో ఫెయిల్యూర్ అనలేం కదా. సుబ్బరాజ్ స్టోరీ అనే నమ్మకం ఉంది. శంకర్ సార్ వేరే వాళ్ళ స్టోరీ తీసుకుని తన స్క్రీన్ ప్లే రాసినప్పుడే పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంది అని అర్థం. ఆల్సో ఎస్జే సూర్య గారు కూడా ఇలా అన్నారు. స్టోరీ లైన్ చెప్పారు, ఇలా ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ సీఎం కి ఎదురెళ్తాడు అని. ఇది రొటీన్ అనిపించింది, కానీ నన్ను ఇంప్రెస్ చేసింది సీన్ డిజైన్ అని అన్నారు. ఎప్పుడైతే ఆయన క్యారెక్టర్ బాగుంది అని మూవీలో తన రోల్ కి అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేసి ప్రమోట్ చేస్తున్నారో ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ వచ్చింది. ఈయన ఊరికే ఇంత ఎనర్జీ బెటర్, అది కూడా డబ్బులు చార్జ్ చేయకుండా డబ్ చేశారు, క్యారెక్టర్ కి పేరు వస్తుందని. ఆల్సో చరణ్ కూడా RRR తర్వాత ఏం లేకుండా యాక్సెప్ట్ చేయరు అని అనిపించింది. బట్ అగైన్ శంకర్ సార్ మీదనే రిలే అవుతుంది. ఒకే ఒక్కడు రేంజ్ వింటేజ్ శంకర్ మార్క్ ఫిల్మ్ డెలివర్ చేసి కంబ్యాక్ ఇస్తే వేరే ఉంటది. ఇండియన్ సినిమా మొత్తం మళ్ళీ ఆయన కంబ్యాక్ ని సెలబ్రేట్ చేసుకుంటది. ఆయన వర్క్స్ కి మేం కూడా ఫ్యాన్సే. ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూసే వాళ్ళలో ముందుండేది మేమే. ఆల్సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత స్టాండ్ అలోన్ ఫిల్మ్ హిట్ కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. మన సినిమా పొటెన్షియల్ అనేది మళ్ళీ తెలుస్తుంది. అండ్ వి హోప్ గేమ్ చేంజర్ బాగా ఆడాలి. ఇట్ షుడ్ మేక్ గుడ్ మనీ. ప్రెసెంట్ బాలీవుడ్ లో ఇంకా అంత ప్రమోషన్ లేదు, బట్ మూవీ బాగుంటే బాగా చూసేది వాళ్ళే. కాలీవుడ్ లో లైకా వాళ్ళ హర్డల్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి. ఎందుకంటే శంకర్ సార్ కంబ్యాక్ వాళ్ళకే ఇంపార్టెంట్. వాళ్ళ ఇండస్ట్రీకి 1000 crore బొమ్మ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఆయనే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ చంద్రముఖిలో వీరినా మీరు ఇన్ని మాటలన్నది అనే టెంప్లెట్ శంకర్ గారికి యాప్ట్ అని. లిటరలీ లోవెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. రోబో, ఒకే ఒక్కడు, అపరిచితుడు లాంటి మూవీస్ ఈ టైమ్స్ లో వస్తే 1000 crore బొమ్మలే అయ్యేవి. అది ఆయన రేంజ్. అలాంటి మనిషిని తక్కువ చేసి చూస్తే బాధే వేస్తుంది. ఒకసారి ఒరిజినల్ శంకర్ అంటే ఏంటో ఈ జనరేషన్ కి చూపించండి సార్. దిల్ రాజు గారు 4 years బ్యాక్ పెట్టిన ట్రస్ట్, రామ్ చరణ్ స్టార్ పవర్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్, వీటన్నిటికీ లిట్మస్ టెస్ట్ ఈ సంక్రాంతి. నాకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ డే లో సెట్ చేసిన స్టోరీలు చాలా అరుదు. అన్ప్రెడిక్టబుల్ థింగ్ అని అన్నిట్లో హైలైట్ చేస్తున్నారు. జస్ట్ స్టోరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటే చాలు. చూడ్డానికి ట్రోప్స్ అయితే ఎస్జే సూర్య గారు అన్నట్టే రెగ్యులర్ గానే ఉన్నాయి, కానీ సీన్ డిజైన్ సోర్స్ ఫైలే మెయిన్. ఆల్సో ట్రైలర్ లో స్టోరీ ఏం రివీల్ చేయలే. అన్ని హాల్లోనే మోడ్ లో ఉన్నారేమో. హాల్లో గానీ ఎలివేషన్స్ ఇచ్చి గ్లోబల్ స్టార్ మాస్ ఓజీ శంకర్ విజన్ చూపిస్తే చాలు. ఇన్ఫాక్ట్ ఈ పాన్ ఇండియా ఫిల్మ్ మెల్లగా రికార్డ్స్ పెడుతుంది. కానీ ఈ ఇండియన్ 2 నెగిటివిటీ, తక్కువ ప్రమోషన్స్, బస్ లేకపోవడం ఇవన్నీ క్రాస్ చేసి హిట్ డెలివర్ చేస్తే ఆ హై ఏ వేరు. సంక్రాంతి మూవీస్ లో మిగతా 2 ఆడితే తెలుగు సినిమా బాగుపడుతుంది, కానీ గేమ్ చేంజర్ ఆడితే కాలీవుడ్ వాళ్ళకి హోప్ వస్తుంది. దిల్ రాజు గారు ఇంకా ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేస్తారు. ఇండియన్ సినిమాలో మళ్ళీ ఇంకో తెలుగు సినిమా తన మార్క్ సెట్ చేస్తుంది. అందుకే ఈ మూవీ రిజల్ట్ మీద యాంటిసిపేషన్ అంటుంది. శంకర్ సార్ మీరు హిట్ కొడితే ఆ విక్రమ్ టెంప్లెట్ పెట్టి ఎలివేషన్ ఇస్తారు. ఆ మూమెంట్ కోసం వెయిటింగ్. ఈ జనరేషన్ కి మీ పొటెన్షియల్ చూపించండి సార్. నంబర్ 2 డాకు మహారాజ్. January 12th కి రిలీజ్ అవుతుంది. బాలయ్య అండ్ సంక్రాంతి కాంబినేషన్ కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. డాకు మహారాజ్ తో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యేలానే ఉంది. ట్రైలర్ లోనే క్లియర్ గా అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. ఆల్రెడీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హైప్ ఇచ్చేశారు. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ దాకా ఒక 20 minutes సీక్వెన్స్ ఉంటది, మొత్తం క్రేజీ ఉంటది అని చెప్పారు. ఇన్ఫాక్ట్ చెన్నకేశవ రెడ్డి రేంజ్ లో ఉంటది అని చెప్పారు. ఈవెన్ ట్రైలర్ లో కూడా
డాకు పోర్షన్స్ ఎక్కువ రివీల్ చేయలేదు. సో ఇది సీక్రెట్ గా ఉంచారంటే థియేటర్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు, ట్రైలర్ లో బాలయ్య స్టైల్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ లేకుండా కట్ చేశారు. సో థియేటర్ లో ఇంకెన్ని డైలాగ్స్ దాచారో చూడాలి. ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, పాస్ట్ ఫ్యూ బాలయ్య మూవీస్ లో ఫ్యామిలీ డ్రామా అనేది ఏదో ఒకటి స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. బిఎస్ఆర్ లో సిస్టర్ సెంటిమెంట్, భగవంత్ కేసరిలో డాటర్ రిలేషన్షిప్, ఇలా ఏదో ఒకటి పెడుతున్నారు. అండ్ ఈ మూవీలో కూడా ఆ చిన్న పాపని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఈ ఫ్యామిలీ యాంగిల్ కూడా వర్కౌట్ అయ్యేలానే ఉంది. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసిందేగా. బాలయ్య అంటే ఫ్యామిలీ సెంటిమెంటే కాదు, యాక్షన్ కూడా గట్టిగా ఉండాలి. ఇందులో అది గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంటర్వెల్ సీక్వెన్స్ మీద హైప్ ఉంది. ఇది మాత్రమే కాదు, హోమ్ ఇన్వేషన్ సీక్వెన్స్, ఫారెస్ట్ ఫైట్, డాకు పోర్షన్స్ లో ఫైట్స్, ఇలా యాక్షన్ సెట్ పీసెస్ అయితే గట్టిగానే ఫోకస్ చేశారు. ట్రైలర్ లో ఆ డాకు స్టాచ్యూకి హెడ్ లేకుండా ఉండే షాట్స్ ఉన్నాయిగా, చెప్తున్నా కదా, దీన్ని వాడుకొని ఏదొక ఎలివేషన్ గట్టిగా వేస్తారు. థియేటర్ దద్దరిల్లిపోద్ది, డౌటే లేదు. ఆల్రెడీ ఈ మూవీ సాంగ్స్ హిట్ అయ్యాయి. రేజ్ ఆఫ్ డాకుతో మెయిన్ థీమ్ కన్వే అయితే దబిడి దిబిడి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ హుక్ స్టెప్స్ అంటే కాంట్రవర్సీ వచ్చినా కూడా స్టిల్ టార్గెట్ ఆడియన్స్ కి అయితే ఎక్కేస్తుంది. ఇక బాలయ్య మూవీకి తమన్ బీజియం అంటే డౌటే లేదు, అద్దరిపోతుంది. దీనికి శాంపిల్ ట్రైలర్ లోనే ఇచ్చేశారు అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఆల్రెడీ 3 సార్లు స్పీకర్లు తగలబెట్టేశారు. ఈసారి కూడా అదే రిపీట్ చేసేలా ఉన్నారు. అండ్ మూవీలో బాలయ్యని చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉన్నారు. రెగ్యులర్ బాలయ్య మూవీలా కాకుండా ఈసారి ఏదో నావెల్ పాయింట్ ని టచ్ చేస్తున్నారు అనే ఫీల్స్ వస్తున్నాయి. ఆ పోస్టర్స్ అవన్నీ చూస్తుంటే డైరెక్టర్ బాబీ మాత్రం బాలయ్యని కొంచెం కొత్తగా చూపించాలి అనే ఎఫర్ట్ ప్రతి దగ్గర కనబడుతుంది. అలా అని బాలయ్య బాబు స్ట్రాంగ్ జోన్ మాస్ ని వదిలేయలేదు. అందుకనేనేమో మూవీ ఫార్ములా ఉండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నా కూడా అదేమంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని నేను అనుకోవట్లేదు. బికాస్ బోత్ బాబీ అండ్ బాలయ్య ఇద్దరికి అలవాటైన జానరే, ఇద్దరు స్ట్రాంగ్ జోన్స్ లో వర్క్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్టే ఇస్తారనిపిస్తుంది. ఆల్రెడీ 3 హ్యాట్రిక్ హిట్స్ తో బాలయ్య మంచి ఊపు మీద ఉన్నారు. సో రిలీజ్ అయిన కంటెంట్ చూస్తుంటే డాకుతో 4th హిట్ కొట్టేలా ఉన్నారు. నంబర్ 3, సంక్రాంతికి వస్తున్నాం. జాన్ 14th కి రిలీజ్ అవుతుంది. పండగ సినిమా ఇది. పండగకి ఎన్ని సినిమాలు వచ్చినా అందులో ఫ్యామిలీ మొత్తం సరదాగా చూడగలిగే లైట్ హార్టెడ్ మూవీస్ కి ఎప్పుడు స్పెషల్ స్లాట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఫెస్టివల్ అంటేనే ఫ్యామిలీస్ కలుసుకోవడం, కలిసి సినిమాకి వెళ్ళడం ఒక ప్రాక్టీస్ లా అయిపోయింది కాబట్టి. అండ్ ఈసారి ఆ స్లాట్ సంక్రాంతికి వస్తున్న మూవీ తీసుకుంది. వెంకటేష్ గారు, అనిల్ రావుపుడి, దిల్ రాజు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ డెలివర్ చేయడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. F2, F3 తో ఇది ఆల్రెడీ ప్రోవెన్ కాంబో. సో ఒక ఫ్యాన్ గా ఏ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించినా ఈ సినిమా మీద కూడా ఆడియన్స్ ఒక కన్నేసి ఉంచుతారు. బాగుంటే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోదామని. ఆల్రెడీ ట్రైలర్ తో సినిమా ఏ టోన్ లో ఉండబోతుందో చెప్పేశారు. అండ్ బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అదిరిపోయాయి. టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు వెంకీ మామని ఇంత యాక్టివ్ గా ఒక మూవీ ప్రమోషన్స్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. మోస్ట్లీ ఒక 2 ఇంటర్వ్యూస్ ఆర్ ఈవెంట్స్ తో కానిచ్చేస్తారు. బట్ ఈసారి చాలా ఈవెంట్స్ చేస్తున్నారు, హీరోయిన్స్ తో రీల్స్ చేస్తున్నారు. ఈ సినిమా మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయడానికి ఏం చేయాలో అన్ని చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రమోషన్స్ వైజ్ గా ఈ సంక్రాంతికి వస్తున్న 3 మూవీస్ లో బాగా యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తున్న ఒకే ఒక్క మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి, నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు, ఇలా మంచి కాస్టింగే ఉంది. అండ్ ప్రతి క్యారెక్టర్ ని ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడంలో అనిల్ గారు మాస్టర్. అండ్ కొంచెం క్రైమ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ ఒక 7 minutes వెంకటేష్ గారి 1 man షో ఉంటుంది అని అనిల్ రావుపుడి గారు అన్నారు. సో ఈ పండక్కి సరదాగా నవ్వుకుందామని వచ్చే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ పక్కా అనే ఫీల్స్ నే ఇస్తుంది మూవీ అయితే. అండ్ వెంకటేష్ గారు ఒక సాలిడ్ హిట్ కొట్టి చాలా ఇయర్స్ అయింది. ప్రమోషన్స్ లో ఆయన ఎనర్జీ చూస్తుంటే ఈసారి ఈయన కూడా గట్టిగా కొట్టేలానే ఉన్నారు. అండ్ ఇలాంటి మూవీస్ కి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఏ సినిమా హిట్ టాక్ వచ్చినా సింగిల్ గా వెళ్ళిపోతాం గానీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకెళ్తాం. సో మిగతా మాస్ మూవీస్ కి హిట్ టాక్ వస్తే 1-2 టికెట్లు తెగితే సంక్రాంతికి వస్తున్నాం కి హిట్ టాక్ వస్తే చాలా దగ్గర ఆ లెక్క 3 నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ కామెడీ అంటే కనెక్ట్ అయ్యే వాళ్ళు, ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం F2 కి ఎలాంటి సక్సెస్ ఇచ్చారో గుర్తుందిగా. అండ్ అనిల్ రావుపుడి గారు తన మూవీస్ లో ఒక మంచి పాయింట్ ని డిస్కస్ చేస్తారు. భగవంత్ కేసరితో అది అందరికీ బాగా అర్థమైంది. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక పాయింట్ ఉందంట. అదేంటో చూడాలి మరి. బట్
సోషల్ మీడియాలో అనిల్ గారి మూవీస్‌లో క్యారెక్టర్స్ కొంచెం ఓవర్ ద టాప్ కామెడీ చేస్తుంటే అనేవారు ఎక్కువైపోయారు. అది వర్కౌట్ అయితే బీభత్సంగా వర్కౌట్ అయిపోద్ది గానీ, ఆ కనెక్షన్ మిస్ అయిందా రిజల్ట్ చాలా గట్టిగా దెబ్బ కొడుతది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనిల్ గారు దీన్ని సక్సెస్‌ఫుల్ గానే దాటేస్తారు. ఈసారి కూడా దాటేసేలానే ఉన్నారు. సో, ఈ పండక్కి రిలీజ్ అయ్యే ఒకే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. అదొక అడ్వాంటేజ్ ఉంది. మరి థియేటర్స్‌లో ఫ్యామిలీస్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్ చేస్తుందో తెలియాలి అంటే జనవరి 14థ్ వరకు వెయిట్ చేయాలి. అండ్ చూస్తుంటే పెద్ద పోటీలా ఏం అనిపించట్లేదు. 3 సినిమాలు హిట్ అయ్యేలానే ఉన్నాయి. లాస్ట్ దీపావళికే 3 సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి. సంక్రాంతి లాంటి సీజన్‌లో 3 మూవీస్‌కి సాలిడ్ కలెక్షన్స్ రావడం పెద్ద కష్టమేం గాదు. సంక్రాంతి అంటేనే జనాలకి సినిమాలకు వెళ్ళడం అనేది ఒక ప్రాక్టీస్‌లా అయిపోయింది. సో, జస్ట్ సినిమా బావుంది అనే టాక్ చాలు కనక వర్షం కురుస్తుంది. అదండి ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే మూవీస్ గురించి మా ఎక్స్‌పెక్టేషన్స్. మాలానే మీకు కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందిగా. సో, ఈ సంక్రాంతికి మీ ఫస్ట్ చాయిస్ ఏంటో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.